అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బు, హైకోర్టు అడ్వకేట్. మీ అందరికీ తెలుసు కదా. అయితే ఈరోజు ఈ అత్యవసర ప్రెస్ మీట్కి సంబంధించిన ఇష్యూ గురించి, ఒక బర్నింగ్ ఇష్యూ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. గత నెలన్నర క్రితం నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. అది అంటే ఒక పెద్ద లీడర్ దగ్గర నుంచి నాకు ఆ కేసు రెఫర్ అయ్యి వచ్చింది. విషయం ఏంటంటే, దాని లోపలికి వెళ్తే ఇక్కడ కర్నూలు అదేవిధంగా గద్వాలకు సంబంధించినటువంటి కొంతమంది విక్టిమ్స్ కోట్లల్లో ఈ రమావత్ మధు అనే ఒక వ్యక్తికి వీళ్ళు కోట్లలో డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు మోసపోయి, ఎలా డబ్బులు అంటే అధిక వడ్డీ ఆశ చూపించి ఒక ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని, ఫేక్ కంపెనీని స్థాపించి ఆశావాహుల దగ్గర నుంచి 10 రూపాయలకి 12 రూపాయలకి ఈ వడ్డీ చెల్లిస్తానని చెప్పి ఆశావాహుల దగ్గర నుంచి దాదాపుగా 150 కోట్ల వరకు ఫ్రాడ్ చేసినటువంటి వ్యక్తి ఈ రమావత్ మధు గురించి ఈరోజు కొన్ని విషయాలు, కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పాలనుకుంటున్నా. ఇందులో ప్రముఖ సింగర్ మంగ్లీ, మీ అందరికీ తెలుసు కదా, తను కూడా ఉంది అని చెప్పేసి మా క్లయింట్స్ నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందని చెప్పేసి నాకు ఈరోజు తెలిసింది. సో వాళ్ళందరూ వచ్చి నాకు కొన్ని ఆధారాలని సబ్మిట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాలు చెప్పారు. ఈ కేసులో సింగర్ మంగ్లీ గారు కూడా ఉంది సార్, ఆవిడ ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలకు వచ్చేసి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైతే రూపావత్ మధు, ఇప్పుడు ఇందులో చూస్తున్నటువంటి ఈ రూపావత్ మధు ఎవరైతే ఉన్నారో ఇతను మెయిన్ అక్యూజ్డ్. అదేవిధంగా ఇతను భరత్, ఎవరైతే పాల్తీయ భరత్ చౌహాన్, ఇతనిది మన విట్టు నాయక్ తాండా, మగడపల్లి, మెదక్. వీళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్, అతని పేరు రూప్ సింగ్. సో ఇతను భరత్కి సంబంధించినటువంటి ఇతను సెకండ్ అక్యూజ్డ్. తర్వాత మూడో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో శైలజ, పాల్తీయ శైలజ, ఈవిడ పాల్తీయ శైలజ చౌహాన్. ఇతను భరత్ చౌహాన్, ఎవరైతే పాల్తీయ భరత్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిసెస్. వీళ్ళు ముగ్గురు కూడా కీలక పాత్రదారులు ఇందులో. దాదాపుగా ఇక్కడ ఈ ఈ కర్నూలు, అదేవిధంగా ఈ మహబూబ్ నగర్కి సంబంధించి గద్వాల్ ఈ ఏరియాలో, అదేవిధంగా మన హైదరాబాదు శివార్లో ఒక ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా దాదాపుగా 6.5 కోట్ల వరకు కూడా వీళ్ళకి, అంటే వీళ్ళు పెట్టినటువంటి ఒక బోగస్ కంపెనీలో వీళ్ళంతా కూడా దీంట్లో పెట్టుబడులుగా పెట్టి తీసుకొని 10 రూపాయలు 12 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి ఆశ చూపించి ఇందులో వీళ్ళందరూ కూడా 6.5 కోట్ల వరకు, ఇక్కడ నా దగ్గరకు వచ్చినటువంటి ఈ 7-8 మంది ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 6.5 కోట్ల వరకు, అందులో హేమాకాంత్ రెడ్డి, తర్వాత నగేషు, సంతోషు, ఆశప్ప, తర్వాత కృష్ణారెడ్డి, గోవిందమ్మ, తర్వాత భీమన్న, తర్వాత లలితాదేవి, వీళ్ళందరూ ఇంకా చాలామంది బాధితులు, మెయిన్ బాధితులు వీళ్ళందరూ కూడా ఉన్నారన్నట్టు. సో వీళ్ళందరూ కూడా ఎందుకు ఇందులో పెట్టుబడి పెట్టారయ్యా అంటే, సింగర్ మంగ్లీ గారే దీనికి ప్రధానమైనటువంటి మెయిన్ పిల్లరు. సో ఆవిడే మాతో ఈ బిజినెస్ నడిపిస్తుందని చెప్పేసి, వాళ్ళ తమ్ముడు శివ ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారని చెప్పేసి, వాళ్ళు కోకాపేటలో ఉన్నటువంటి మంగ్లీ గారి అపార్ట్మెంట్లో ఈ డీల్స్ అన్నీ జరిగేవని చెప్పేసి నాకు క్లయింట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఎవిడెన్స్ని కూడా నాకు అప్పగించడం జరిగింది. సో వీళ్ళంతా ఏంటంటే, ఈ శివ మంగ్లీ తమ్ముడు అనంతపూర్ గుత్తి, మీ అందరికీ తెలుసు, తర్వాత మంగ్లీ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో రమావత్ మధు, ఇది పలుగు తాండా, తర్వాత వద్దిపల్లి, తర్వాత పెద్ద అడిషర్లపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. ఎవరైతే ఈ రమావత్ మధు ఉన్నారో ఇతను 10వ తరగతి ఫెయిల్ అయిన ఈ క్రమంలో ఇతను ఇలాంటి ఫ్రాడ్లకి పాల్పడడం జరిగింది. ఈ రమావత్ మధు ఏదైతే ఈ అక్రమమైనటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దఫాల వారీగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. దఫాల వారీగా వీళ్ళు మంగ్లీ తమ్ముడు శివ, తర్వాత వీళ్ళందరూ కూడా దఫాల వారీగా ఇలా డబ్బులు భరత్ వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఈ డబ్బు కట్టలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ జమ చేసి వీళ్ళందరూ కూడా అక్కడ ఇవి పంచుకునేవాళ్ళు. తర్వాత ఇదంతా ఎలా తెలిసిందంటే కొన్ని రోజులకి, అలానే ఇంకొక వీడియో కూడా మీకు చూపిస్తా. ఇది మీరంతా చూస్తున్నారు కదా విజువల్స్. ఇవన్నీ
ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మంగ్లీ వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా ఈ రమావత్తు మధు, అదేవిధంగా భరత్ చౌహాన్, శైలజ చౌహాన్. ఇది పాల్తీయ భరత్ చౌహాన్, పాల్తీయ శైలజ చౌహాన్, వీళ్ళది మెదక్. వీళ్ళంతా కలిసి ఆశావాహులకి 10 రూపాయల వడ్డీ ఆశ చూపించి, అదేవిధంగా 12 రూపాయల వడ్డీ ఆశ చూపించి వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బు కొట్టేసి వీళ్ళందరికీ కూడా మొండి చేయి చూపించడం జరిగింది. దాదాపుగా 50 మందికి పైనే 150 కోట్లు అని చెప్పి బోగొట్ట. అది ఎంతవరకు అనేది కరెక్ట్ తెలీదు. కానీ నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్లకు సంబంధించి 6.5 కోట్ల వరకు కూడా వీళ్ళు అంతా కలిసి కాజేశారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్స్తో సహా వాళ్ళకి పంపించిన ఫోన్పే పేమెంట్లు, తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్స్, తర్వాత వాళ్ళకి ఎలా వీళ్ళు పేమెంట్ చేశారు, ఎవరి ద్వారా పేమెంట్ చేశారు, ఆన్లైన్ పేమెంట్స్, ఇవి చూడండి. ఇవన్నీ కూడా ఇవి మధుకి అకౌంట్ నుంచి ఇవన్నీ కూడా బదిలీ అయ్యేవి. మధు అకౌంట్కి ఇవన్నీ మధు అకౌంట్ నుంచి మధు అకౌంట్కి వీళ్ళందరూ ఆశావాహులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ బ్యాంక్ చెక్కుల ద్వారా, తర్వాత ఫోన్పే ద్వారా, అదేవిధంగా గూగుల్ పే ద్వారా, తర్వాత అకౌంట్ పే ద్వారా వీళ్ళందరూ కూడా ఇతనికి మధు అనే అతనికి ఇలా 6.5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే పోయిన ఇవి చూడండి, ఇలా దాదాపుగా రమావత్ మధు వీళ్ళకి చాలామందికి ప్రామిసరీ నోట్లు కూడా ఈ రమావత్ మధు, సింగర్ మంగ్లీ తమ్ముడు శివ, అదేవిధంగా భరత్ చౌహాన్, పాల్తీయ భరత్ చౌహాన్, తర్వాత పాల్దీయ ఈ శైలజ చౌహాన్. ఈ భరత్ చౌహాన్ వాళ్ళ తండ్రి హెడ్ కానిస్టేబుల్, అతని పేరు రూప్ సింగ్. వీళ్ళంతా కూడా అంటే గూడు గుటానీలుగా పేద ప్రజల యొక్క రక్త మాంసాలకు అలవాటు పడి వాళ్ళ దగ్గర నుంచి 6.5 కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళు రకరకాల పెట్టుబడులుగా పెట్టి వాళ్ళ రక్త మాంసాలతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను క్లయింట్లను అడిగా, మరి ఈ విషయంలో మరి సింగర్ మంగ్లీతో మాట్లాడారంటే సింగర్ మంగ్లీతో ఎప్పుడు మాట్లాడించలేదు సార్, మమ్మల్ని మంగ్లీ దగ్గరికి తీసుకువెళ్ళారు, దూరం నుంచి చూపించేవాళ్ళు, ఆవిడే మాట్లాడేవాళ్ళు. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా వాళ్ళ తమ్ముడితో చేసిన చాటింగ్స్, ఎవరు సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో చేసిన చాటింగ్స్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇట్లా సింగర్ మంగ్లీ అదేవిధంగా తను బయట ఉండి కొన్ని వస్తున్నాయి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇవి వాళ్ళ క్రైమ్కి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు, వాళ్ళ ఆధార్ కార్డులు, డబ్బులు ఇచ్చిన వీడియోస్, వాళ్ళు డబ్బులు లెక్క పెట్టుకుంటున్న వీడియోస్, తర్వాత ఇవన్నీ కూడా. సో ఈ విషయాల గురించి మరి మంగ్లీతో మాట్లాడారంటే నేను మంగ్లీతో మాట్లాడలేదు సార్ అని అన్నాడు. అయితే నెలన్నర నుంచి ఈ ఇష్యూ ఇలా జరుగుతున్న ఈ క్రమంలో నేను మంగ్లీ గారితో మాట్లాడే ప్రయత్నం ఈరోజు చేశాను. ఫోన్ చేసి ఎందుకు అసలు ఏం జరిగింది తెలుసుకుందాం అని చెప్పేసి నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మంగ్లీతో అంటే చెప్పా, ఇలా జరిగింది, మరి ఇది వాస్తవా కాదా కనుక్కోండి. క్లయింట్స్ వచ్చి మంగ్లీ తర్వాత వాళ్ళ తమ్ముడు కూడా ఎందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి మాట్లాడితే ఈరోజు మంగ్లీ చాలా యారగెంట్గా మాట్లాడారు. చాలా ఆరగంటగా. ఎట్లా అంటే నేను కిషన్ రెడ్డి గారితో మాట్లాడా, ఆయన పేరు ఎందుకు ఇందులో, కిషన్ రెడ్డి గారు ఏం చేశారు పాపం, అది మాట్లాడారు. సార్ నేను ఇట్లా గిరిజనురాలని అని చెప్పేసి నన్ను బదనాం చేస్తున్నారు, గీతామాధురి బ్రాహ్మణ్ అని చెప్పి ఆమె బూతు పాటలు మాట్లాడినా సరే ఆమెనేమనలేదు, నేను గిరిజనురాలని అయ్యేసరికి నన్ను ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ నన్ను కించపరిచే విధంగా మాట్లాడింది. సో నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనిషికి ఇంత హెడ్ వెయిట్ వస్తుందా, నేను ఫోన్ చేసింది ఎందుకు, అరే ఇందులో పాపం అనవసరంగా ఆవిడని ఎందుకు వీళ్ళు లాగుతున్నారు, ఆవిడని ఎందుకు మాట్లాడుతున్నారు, ఆవిడ తప్పు ఉందా లేదని తెలుసుకోవడానికి మాట్లాడినప్పుడు ఆవిడ నేను లేదు, నాకు ఆ సంబంధం లేదు, వాడెవడో నాకు తెలీదు అని చెప్తూనే అసహ్యంగా తక్కువ చేసి మాట్లాడినట్టు మాట్లాడారు. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని అంటే ఏం మాట్లాడలేదు. అయితే నాకు క్లయింట్లు ఏం చెప్పారంటే మిర్యాలగూడలో ఒక హాస్పిటల్, అదేవిధంగా ఒక స్కూల్ని వీళ్ళు అంటే లీజ్కి తీసుకొని మంగ్లీ నడిపిస్తున్నట్టుగా, తర్వాత కోకాపేటలో ఒక ప్రఖ్యాత ఒక పబ్ను కూడా కట్టబోతున్నట్టుగా, సో అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధు ఎవరైతే ఉన్నారో ఆ మధును కూడా సింగర్ మంగ్లీ నాకు లైన్లో తీసుకొని ఇందాక మాట్లాడినప్పుడు నేను చెప్పా, బాబు నువ్వు చేసింది అన్యాయం, వాళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు కదా, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళ డబ్బులు ఎందుకు మీ దగ్గర ఉంచుకుంటున్నారు అని చెప్పేసి ఇందాక గ్రూప్ కాల్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే నేను వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను, నన్ను పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు,
వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకోండి ఈ మ్యాటర్ అంతా అని చెప్పేసి మాట్లాడితే, సార్ నేను కలుస్తా సార్, మిమ్మల్ని మాట్లాడతా. అయితే ఇదే రమావత్ మధుని నెల క్రితం కర్నూలులో నేను ఒక ఎఫ్ఐఆర్ చేయించా. అందరూ కలిసి మనం పట్టుకుంటే నేను సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక 5 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టున్నా అని చెప్పి ఈ మధు, ఈ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఈ రమావత్ మధు, ఈ వట్టిపల్లి తాండాకి సంబంధించినటువంటి పెద్దాడి షర్లపల్లి నల్గొండకు సంబంధించినటువంటి ఈ మధు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి రేంజ్ రోవర్ కార్లు, BMW కార్లు, అదేవిధంగా విలాసవంతమైనటువంటి విల్లాలు, అదేవిధంగా రకరకాలైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొన్ని అనేకమైనటువంటి ఎవరైతే ఇలాంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ 8 మంది మెయిన్ బాధితులు, తర్వాత ఒక 50 మంది నార్మల్ బాధితులు, అందరి దగ్గర నుంచి వీలైనంత, ఒకళ్ళ దగ్గర ₹1,00,00,000, ఒకళ్ళ దగ్గర 2 కోట్లు, ఒకళ్ళ దగ్గర 5 లక్షలు, 10 లక్షలు, ఎంత వీలైతే అంత వాళ్ళ దగ్గర నుంచి దండుకున్నారు. అడిగితే ఇదంతా కూడా సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ మాత్రమే ఈ బిజినెస్లన్నీ చేసేది, మేము వాళ్ళ కింద పనిచేస్తున్నాం, వాళ్ళే మెయిన్ అని చెప్పి ఆశావాహుల దగ్గర ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగిందని చెప్పి బాధితులు నాకు చెప్పారు. సో బాధితులు చెప్పినటువంటి విషయాన్ని నేను ప్రెస్ మీట్, ఈరోజు అత్యవసర ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ ఈ విషయాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలని చెప్పేసి అనుకున్నా. ఇదే క్రమంలో మంగ్లీ గారితో మాట్లాడితే మంగ్లీ గారు చాలా ఆరోగెంట్గా, చాలా అంటే జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళతో మనకి ఇంకెందుకులే అని చెప్పేసి, ఏమో ఏ సందర్భంలో ఏం జరుగుతుందో, ఆవిడదే తప్పు ఉందో లేదో అని తెలుసుకోవడం కోసం ప్రయత్నించినప్పుడు ఆవిడ ఆరోగెంట్గా బిహేవ్ చేయడం, అదేవిధంగా నాకు ఆ సార్లు తెలుసు, వీళ్ళ సార్లు తెలుసు అని నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేసింది. సో ఎవరు తెలిసినంత మాత్రాన ఫ్రాడ్స్ అయితే ఫ్రాడ్ కాకుండా పోదు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ అకౌంట్స్కి, ఎవరైతే ఈ రమావత్ మధు, అదేవిధంగా ఈ భరత్ చౌహాన్, అదేవిధంగా ఈ శైలజ చౌహాన్, తర్వాత శివ, తర్వాత మంగ్లీ, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దీంట్లో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పార్టిసిపేట్ చేసి, కేవలం ఆశావాహులందరూ మంగ్లీ పేరు చెప్పినప్పుడు మాత్రమే నమ్మి వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టుగా మనకి క్లయింట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని విలాసవంతమైనటువంటి విల్లాలు కొని వీళ్ళ ఆశావాహులు డబ్బులతో వీళ్ళు పట్టుకొని కర్నూలులో కేసు పెట్టినప్పుడు ఈ విలాసవంతమైనటువంటి విల్లాలు, అదేవిధంగా ఫ్లాట్లు అన్నీ కూడా ఎవరైతే బాధితులు డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేస్తూనే ఫేక్ ప్రామిస్ చేసి ఈ మధు తప్పించుకొని పారిపోవడం జరిగింది. తన మీద ఆల్రెడీ సిబిఐ తర్వాత సిఐడి కోర్టులో కేసులు రన్ అవుతున్నాయి. తను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని ఇప్పుడు తిరుగుతుండు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనందరూ బాధితుల తరపు నుంచి కొత్తగా అక్యూజుల్ని యాడ్ చేసి మనం హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే వివరణ కోసం ఫోన్ చేసి, అమ్మ మీ తప్పు ఉందా లేదా, అసలు మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా లేదంటే, మీరు సీనియర్ అడ్వకేటా, జూనియర్ అడ్వకేటా, అసలు మీరు ఎప్పుడు మీ పేరు నేను వినలేదు, మీరెవరు అసలు అని ఎట్ట మాట్లాడు. అవును, నువ్వు నాకు ఫోన్ చేసి, మంగ్లీ నాకు ఫోన్ చేసింది, నువ్వు నాకు ఫోన్ చేసి, నేను డైరెక్టర్ గారికి చెప్తే డైరెక్టర్ గారు మాట్లాడితే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని వినలేదు, మీ గురించి నాకు తెలియదు అని చెప్పేసి జుగుప్సాకరంగా మాట్లాడడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతేనే ఇప్పుడు బాధితులు ఏమని చెప్తున్నారంటే, సింగర్ మంగ్లీ గారి పేరు చెప్పి వాళ్ళ తమ్ముడు మా దగ్గర నుంచి ఈ మధు, అదేవిధంగా ఈ భరత్ చౌహాన్ అనే వాళ్ళు మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు, వాళ్ళు ఈ బిజినెస్లన్నీ పెట్టిస్తామని అన్నారు, మాకు 10 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పేసి దాదాపుగా 6.5 కోట్ల వరకు కూడా ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళడం, మా దగ్గర నుంచి దెబ్బేయడం జరిగింది. పటాన్ చెరువు పోలీస్ స్టేషను, తర్వాత అదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అందరూ కూడా కేసులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ప్రెస్ మీట్కి ఇంకా ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, అది విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తానన్నారు. ఒక విక్టిమ్ని మనం కాల్లోకి తీసుకుందాం. ఆ విక్టిమ్ ఏం మాట్లాడుతుండు, అసలు వాళ్ళు ఎలా మోసపోయారు, నా దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారో మీకు ఒకసారి మీడియాలో మాట్లాడించి వినిపిస్తా చూడండి. ఇవి వస్తాయి.
సో విషయం ఏంటంటే వాళ్ళు లైన్లోకి వస్తారు, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఇప్పుడు చేస్తారు. అయితే ఎట్లా మంగ్లీతో నేను మాట్లాడినప్పుడు మంగ్లీ గారు చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేయటమే కాదు, తర్వాత ఆవిడ నాకు సారీ చెప్పారు. నేను నా మాట తీరి అలానండి, తప్పుగా అనుకోకండి అంటే గౌరవ భంగం కలిగించి గౌరవానికి వ్యతిరేకంగా మాట్లాడి, అరే ఒక కింద నుంచి వచ్చినటువంటి ఒక సింగర్ తన వెర్షన్ కూడా మనం వినాలి, ముందుగానే ఎందుకు తనని అంటే తన మీద కేసు వేయాలి, సో తెలుసుకుంటే నిజానిజాలు తెలుసుకుంటే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ఇటు బాధితులకి అదేవిధంగా మంగ్లీది నిజంగా తప్పు లేకపోతే పాపం ఆవిడ ఈ కేసు నుంచి బయటపడుతుంది అనే ఒక సదుద్దేశంతో ఆవిడ నాతో మాట్లాడినప్పుడు ఆవిడ చాలా అగౌరవంగాను అమర్యాదగాను తర్వాత కించపరిచినట్టుగాను మాట్లాడారు. ఇంకా అలాంటప్పుడు నాకు కూడా అనిపించింది ఎందుకు వీళ్ళకి సహాయం చేయాలి, కొంచెం ఒక స్థాయి వచ్చినప్పుడు హెడ్ వెయిట్ అనేది ఘోరంగా పెరుగుతుంది. అది నేను మంగ్లీ గారి విషయంలో స్వయాన ఈరోజు తెలుసుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే సరే ఇక్కడ ఏది అయినప్పటికీ కూడా బాధితులు చెప్తున్నటువంటి విషయం ప్రకారం అయితే ఇక్కడ రమావత్ మధు అదేవిధంగా భరత్ చౌహాన్ పాల్తీయ భరత్ చౌహాన్ సన్ ఆఫ్ రూప్ సింగ్ అతని హెడ్ కానిస్టేబుల్. ఈ పాల్తీయ భరత్ చౌహాన్ అనే వ్యక్తి ఈ మెదక్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎక్కడంటే జహీరాబాద్ విట్టు నాయక్ తాండా మగడపల్లి మండల్ మెదక్. సో వీళ్ళందరూ శైలజ చౌహాన్, శివ, తర్వాత మంగ్లీ వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నట్టుగా బాధితులు చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఏమైనా సరే సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత కేసు ఫైల్ చేసేటప్పుడు విక్టిమ్స్కి వీళ్ళందరినీ యాడ్ చేసాం. ఒకవేళ నిజంగానే ఇప్పుడు వీళ్ళు సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు గట్ల ఈ కేసులో లేనట్టయితే దీంట్లో ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు క్లయింట్లు నాకు చెప్పిన వాంగ్మూలం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అయితే ఇందులో సింగర్ మంగ్లీ తమ్ముడు సింగర్ మంగ్లీ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు విక్టిమ్స్ నాకు ప్రొవైడ్ చేసినవి. సో ఇవన్నీ కూడా మండే రోజు హైకోర్టులో కేసు ఫైల్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇలాంటి మోసాలకు తెరదీయాలి అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల దగ్గర నుంచి కోట్లలో డబ్బులు కొల్లగొట్టి మీరు విలాసవంతమైనటువంటి బంగ్లాల్లో ఉండటం వల్ల మీరు ఇచ్చే సమాజానికి మీ వల్ల ఉపయోగం ఏంటి? సో మీరు ఇదేనా మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇట్లా అనేక మంది మీద అంటే మోసం చేసి బ్రతకడమా ఏది అభివృద్ధి అంటే? సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాలి. హైకోర్టు ద్వారా వీళ్ళందరి మీద కఠినంగా శిక్షలు తీసుకుంటాం. ఈ విషయాన్ని నేను మంగ్లీ గారితో మాట్లాడినప్పుడు నా మీద మీరు ఎలా కేసు వేస్తారంటారు. కేసు వేయడానికి ఆధారాలు చాలు, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాంగ్మూలాలు చాలు. సో ఆవిడ చాలా ఆరోగెంట్గా కూడా మాట్లాడారు. సో ఆ విషయంలో నేను డీప్గా హర్ట్ అయ్యా. అదే విషయంలో ఏదైతే ఈ 6.5 కోట్లు 7.5 కోట్ల ఫ్రాడ్ ఉందో ఇదన్నీ కూడా హైకోర్టులో తెలిసి దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. విక్టిమ్స్ అందరిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరూ కూడా ఒక హైకోర్టులకు రావాల్సిందే, అదేవిధంగా జైలుకి వెళ్ళాల్సిందే, వాళ్ళు బాధితులకి ఈ డబ్బులు చెల్లించాల్సిందే.